వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 6వ వార్డు కౌన్సిలర్ రాధా కమల్ కోరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ గృహ నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులు పసుపులేటి సరిత, రమేష్, మిట్టపల్లి శాంతి, వెంకటేష్ లేటు ఇందిరమ్మ గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్రా డానియల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన గృహ ప్రవేశం చేస్తారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాతో పూలదండలతో ఘనంగా సన్మానించిన లబ్ధిదారులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, ఇందిరమ్మ కమిటీ ఎనగంటి శ్రీనివాస్, చైరుపల్లి శంకర్, ఎస్కే దొరసాని, కౌన్సిలర్స్ సైదామియా, అజ్మీరా, వంశీ, జిల్లా భారతి, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, మాజీ కౌన్సిలర్ కమల్ కోరి, సుదర్శన్ కోరి, కాంగ్రెస్ నాయకులు బోలా సూర్యం, చలా శ్రీనివాస్, ముత్యాల శ్రీను, ఉబలపల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కంప్లీట్ అయింది. కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు కొంచెం అటు వెళ్తే నువ్వు కూడా వస్తావు. అటే అటే కలర్ కూడా ఇస్తాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునే విధంగా ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేసింది. అట్టి మంజూరు విషయంలో ఇల్లందు మున్సిపాలిటీ నందు 6వ వార్డు నందు 14 ఇల్లులను మంజూరు చేసినారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి నాయకత్వంలో చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్రా డానియల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పసుపులేటి సరిత గారు వారి ఇల్లులను శాసనసభ్యుల చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి రేవంత్ గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ఇల్లులు లేని వారందరికీ కూడా కోరం కనకయ్య గారి శాసనసభ్యులు అన్నగారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి ఇల్లులు నిర్మించే విధంగా వారి దృష్టికి తీసుకెళ్ళినాము. అట్టి ఇల్లులను నిర్మాణించుకొని స్థిరాస్తులు పొందే విధంగా మన శాసనసభ్యులు విన్నపించినాము. అటు వారి అందరికి కూడా మంజూరు చేశానని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలలో ఇది బృహత్తరమైన పథకంగా ఉంది. అట్టి పథకాన్ని ప్రజలందరూ శాసనసభ్యుల దృష్టికి మరియు వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఉన్నటువంటి మంజూరు అయినటువంటి ఇళ్లను నిర్మించుకోవాలని కోరుకుంటాను. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇల్లందు మున్సిపాలిటీలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పసుపులేటి సరిత మరియు రమేష్ గారి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుని గృహప్రవేశం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి ఈ వార్డు కౌన్సిల్ రాధా గారు, వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ భారతి గారు, ఉపేంద్ర గారు, విజయలక్ష్మి గారు, హసీనా గారు, అదేవిధంగా ఏఈ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ రాజు గారు, సైదమియా గారు, జాఫర్ గారు, పేర్లు చెప్పిన వంశీ గారు, సుదర్శన్ కోరి గారు, కమల్ కోరి గారు,
మరి వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్న ప్లీజ్ అన్న సైలెంట్ అన్న వాయిస్ అన్న ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మేము ఎన్నడూ చూడలేని విధంగా ఇల్లు కట్టుకొని ఇందిరమ్మ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారితో పాటు హౌసింగ్ శాఖ మంత్రులు పెద్దలు చిన్నన్న గారి ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణం చేసుకొని మరి ప్రభుత్వం ఇచ్చాడు. గతంలో చాలా ప్రభుత్వం వస్తే ఎవరు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తప్ప మిగతా మధ్యలో ఎవరు మాకు పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తుందని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా మా జీవితంలో ఇల్లు కట్టుకోలేని మరి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చక్కటి ఇల్లు కట్టుకునే కళ మరి సాకారమని చెప్పి ఆలోచన తీసుకున్నట్టు కుటుంబాలు చెప్తున్నాయి. ఎందుకంటే పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఇటుక కానీ ఇప్పుడు దీంట్లో అందరికీ కూడా వస్తాయి. ఇక్కడ ఈ ఇల్లు వల్ల కూలీలు కూడా బతుకున్నారు. ఏదైనా ఇల్లు వాళ్ళు ఇసుక తెచ్చేవాడు, ఇటుక తెచ్చేవాడు, సిమెంట్ తెచ్చేవాడు, మేస్త్రి, కూలీలు వీళ్ళ కుటుంబంతో పాటు ఇంకా 4 కుటుంబాలు కూడా బతికే అవకాశాలు వస్తున్నాయి. దీనివల్ల పేదలందరూ కూడా బతికే అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరియు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ కుటుంబం తరఫున అదేవిధంగా ఎల్లందు నియోజకవర్గం తరఫున ఉన్నటువంటి పేద ప్రజలందరి తరఫున ధన్యవాదాలు నమస్కారం.